వెలుగు నీడలు 1961లో ఆదుర్తి సుబ్బారావు దర్శకత్వంలో విడుదలైన చిత్రం. అన్నపూర్ణ పిక్చర్స్ బ్యానర్పై డి. మధుసూదన్ రావు నిర్మించారు. పెండ్యాల నాగేశ్వరరావు సంగీతాన్ని అందించారు. కథలోకి వెళ్తే రావు బహదూర్ వెంకట్రామయ్య భార్య కనకదుర్గ దంపతులకు సంతానం లేని కారణంగా సుగుణ అనే అమ్మాయిని పెంచుకుంటారు. తర్వాత వారికి సంతానయోగం కలిగి వరలక్ష్మి అనే అమ్మాయి పుడుతుంది. సుగుణపై వెగటు పుడుతుంది. దీనికి గ్రహించిన వెంకట్రామయ్య సుగుణ బాధ్యతల్ని గుమస్తా వెంగళప్పకు అప్పజెప్తాడు. డాక్టర్ చదువుతున్న సుగుణకు కవితలు రాసే రవితో పరిచయం అవుతుంది. అది ప్రేమకు దారితీస్తుంది. విదేశాల నుంచి వచ్చిన రఘు సుగుణ అంటే అభిమానం చూపిస్తాడు. రవికి క్షయవ్యాధి వస్తుంది. తన పరిస్థితిని తెలిసిన రవి సుగుణను ఒప్పించి రఘుతో పెళ్లి జరిపిస్తాడు. విధి వంచితుడైన రఘు ప్రమాదంలో మరణిస్తాడు. రవి మదనపల్లిలో చికిత్స పొంది ఆరోగ్యవంతుడిగా తిరిగి వస్తాడు. సుగుణ కోరిక మేరకు వరలక్ష్మిని పెళ్లి చేసుకుంటాడు. రవి రాజసేవ పత్రికను నవజ్యోతిగా మార్చి దాన్ని లాభాల బాట పట్టిస్తాడు. ఆ పత్రికలో వచ్చిన లాభాలను పనివారికి ఇవ్వాలని పెట్టడంతో కుటుంబంలోని వారు అప్పటికే ఆ డబ్బును ఖర్చు చేస్తారు. గతంలో రవి సుగుణ ప్రేమించుకున్న విషయం తెలుసుకున్న వరలక్ష్మి భర్తను అనుమానిస్తుంది. చివరకు నిజం తెలుసుకుని పశ్చాత్తాపడుతుంది. మూవీలో రవి పాత్రలో నటించిన అక్కినేని నాగేశ్వరరావు గారు మూవీలో ఇలా ఉండగా ఇప్పుడు ఆయన మన మధ్యలో అయితే లేరు. ఆయన 22 జనవరి 2014లో హైదరాబాద్లో మరణించారు. ఆయన చివరి రోజుల్లో ఉన్న ఫోటోలో ఈ విధంగా ఉన్నారు. ఆయన చనిపోయే నాటికి ఆయన వయసు 90 సంవత్సరములు. మూవీలో సుగుణ పాత్రలో నటించిన సావిత్రి గారు మూవీలో ఇలా ఉండగా ఇప్పుడు ఆమె మన మధ్యలో అయితే లేరు. ఆమె 26 డిసెంబర్ 1981లో చెన్నైలో మరణించారు. ఆమె చివరి రోజుల్లో ఉన్న ఫోటోలో ఈ విధంగా ఉన్నారు. ఆమె చనిపోయే నాటికి ఆమె వయసు 47 సంవత్సరములు. మూవీలో రఘు పాత్రలో నటించిన జగ్గయ్య గారు మూవీలో ఇలా ఉండగా ఇప్పుడు ఆయన మన మధ్యలో అయితే లేరు. ఆయన 5 మార్చ్ 2004లో చెన్నైలో మరణించారు. ఆయన చివరి రోజుల్లో ఉన్న ఫోటోలో ఈ విధంగా ఉన్నారు. ఆయన చనిపోయే నాటికి ఆయన వయసు 77 సంవత్సరములు. మూవీలో వరలక్ష్మి పాత్రలో నటించిన గిరిజా గారు మూవీలో ఇలా ఉండగా ఇప్పుడు ఆమె మన మధ్యలో అయితే లేరు. ఆమె 5 సెప్టెంబర్ 1995లో చెన్నైలో మరణించారు. ఆమె చివరి రోజుల్లో ఉన్న ఫోటోలో ఈ విధంగా ఉన్నారు. ఆమె చనిపోయే నాటికి ఆమె వయసు 57 సంవత్సరములు. మూవీలో రావు బహదూర్ వెంకట్రామయ్య పాత్రలో నటించిన ఎస్వి రంగారావు గారు మూవీలో ఇలా ఉండగా ఇప్పుడు ఆయన మన మధ్యలో అయితే లేరు. ఆయన 18 జూలై 1974లో చెన్నైలో మరణించారు. ఆయన చివరి రోజుల్లో ఉన్న ఫోటోలో ఈ విధంగా ఉన్నారు. ఆయన చనిపోయే నాటికి ఆయన వయసు 56 సంవత్సరములు. మూవీలో కనకదుర్గ పాత్రలో నటించిన సూర్యకాంతం గారు మూవీలో ఇలా ఉండగా ఇప్పుడు ఆమె మన మధ్యలో అయితే లేరు. ఆమె 18 డిసెంబర్ 1994లో హైదరాబాదులో మరణించారు. ఆమె చివరి రోజుల్లో ఉన్న ఫోటోలో ఈ విధంగా ఉన్నారు. ఆమె చనిపోయే నాటికి ఆమె వయసు 70 సంవత్సరములు. మూవీలో గుమస్తా వెంకళప్ప పాత్రలో నటించిన రేలంగి గారు మూవీలో ఇలా ఉండగా ఇప్పుడు ఆయన మన మధ్యలో అయితే లేరు. ఆయన 27 నవంబర్ 1975లో తాడేపల్లెగూడెంలో మరణించారు. ఆయన చివరి రోజుల్లో ఉన్న ఫోటోలో ఈ విధంగా ఉన్నారు. ఆయన చనిపోయే నాటికి ఆయన వయసు 65 సంవత్సరములు. మూవీలో శాంతమ్మ పాత్రలో నటించిన టీజే కమలాదేవి గారు మూవీలో ఇలా ఉండగా ఇప్పుడు ఆమె మన మధ్యలో అయితే లేరు. ఆమె 16 ఆగస్ట్ 2012లో చెన్నైలో మరణించారు. ఆమె చివరి రోజుల్లో ఉన్న ఫోటోలో ఈ విధంగా ఉన్నారు. ఆమె చనిపోయే నాటికి ఆమె వయసు 81 సంవత్సరములు.
మూవీలో చంద్రం ఫ్రెండ్ పాత్రలో నటించిన పద్మనాభం గారు మూవీలో ఇలా ఉండగా ఇప్పుడు ఆయన మన మధ్యలో అయితే లేరు. ఆయన 20 ఫిబ్రవరి 2010లో చెన్నైలో మరణించారు. ఆయన చివరి రోజుల్లో ఉన్న ఫోటోలో ఈ విధంగా ఉన్నారు. ఆయన చనిపోయే నాటికి ఆయన వయస్సు 78 సంవత్సరములు. మూవీలో శివరాం పాత్రలో నటించిన పేకేటి శివరాం గారు మూవీలో ఇలా ఉండగా ఇప్పుడు ఆయన మన మధ్యలో అయితే లేరు. ఆయన 30 డిసెంబర్ 2006లో చెన్నైలో మరణించారు. ఆయన చివరి రోజుల్లో ఉన్న ఫోటోలో ఈ విధంగా ఉన్నారు. ఆయన చనిపోయే నాటికి ఆయన వయసు 88 సంవత్సరములు. మూవీలో రఘు అక్క పాత్రలో నటించిన సురభి కమలాబాయి గారు మూవీలో ఇలా ఉండగా ఇప్పుడు ఆమె మన మధ్యలో అయితే లేరు. ఆమె 1977లో మరణించారు. ఆమె చివరి రోజుల్లో ఉన్న ఫోటోలో ఈ విధంగా ఉన్నారు. ఆమె చనిపోయే నాటికి ఆమె వయస్సు 64 సంవత్సరములు.